Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందినటువంటి ఓ బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు బాలిక తల్లి. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని స్వీకరించి విచారణ జరిపినటువంటి న్యాయస్థానం కేసు వెనక్కి తీసుకోవాలని బాధితురాలిని బెదిరించడం ఏంటంటూ డీఎస్పీ రఘువీర్కు హైకోర్టు సూటి ప్రశ్న వేసింది. బాలికకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులే ఇలా చేస్తే ఎలా అంటూ కూడా నిలదీసింది. ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారంటూ కూడా డీఎస్పీ రఘువీర్పై ప్రశ్నల వర్షం కురిపించింది. దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా అంటూ నిలదీసింది హైకోర్టు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డీఎస్పీ రఘువీర్పై కోర్టు మండిపడింది. అయితే పూర్తి వివరాలతో తమ ముందుకు హాజరు కావాలంటూ కూడా ఎస్పీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం మీద డీఎస్పీకి హైకోర్టు మందలించినటువంటి అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పండి, భీమవరం డీఎస్పీకి పూర్తి స్థాయిలో ఒక రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతే రాజీనామా చేయండి అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యానించిన తీరును మనం చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఏదైతే భీమవరం ఒక బాలికపై లైంగిక దాడి అయితే జరిగింది, ఈ నేపథ్యంలో బాధితులందరూ కూడా పోలీస్ స్టేషన్ అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో అయితే డిఎస్పీ ఆ బాధితుల పట్ల అయితే ఇలా మీరు కేసు వాపస్ తీసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు నేపథ్యంలో ఇప్పుడు తెలియని పరిస్థితుల్లో అయితే ఆడపిల్లలు ఉంటున్నారు. ఈ నేపథ్యం ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేది తెలియదు. ఎందుకంటే మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీరు కేసు వాపస్ తీసుకుంటే కొంచెం మీ పాప పరువు కూడా పోదు అన్నట్టుగా డిఎస్పీ అయితే చెప్పారని చెప్పేసి అటు బాధ్యతలు అయితే చెప్తున్నారు. కానీ ఎందుకు ఇంతలాగా అంటే పోలీసులు ఏదైతే న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలాగా బాలికపై లైంగిక దాడిని పాల్పడిన కేసులో ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని చెప్పి పోలీసులు బెదిరిస్తున్నారని న్యాయస్థానాన్ని కూడా బాలిక తల్లి అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ వాణిజ్యంపై హైకోర్టులో కూడా శుక్రవారం విచారణ అయితే జరిగింది. ఈ కేసును ఉపకరించుకోవాలని బాధితులను పోలీసులు బెదిరించడం ఏంటనే హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. బాలికకు అండగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేస్తే ఎలా అని చెప్పేసి న్యాయస్థానం కూడా డిఎస్పీని మందలించడం అయితే జరిగినట్టు తెలుస్తుంది. సూరజ్, సాయిరామ్, కొంతవరకు అంటే రాజకీయ ఒత్తిళ్లు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా కోర్టు వరకు వచ్చింది కాబట్టి సో డిఎస్పీ కనీసం అక్కడైనా వెల్లడించారు ఈ అంశానికి సంబంధించి? ప్రస్తుతానికి అయితే డిఎస్పీ నుండి అయితే ఎటువంటి స్పందన అయితే రాలేదు. కానీ ప్రస్తుతానికి ఆరోపణలు అయితే వస్తున్నాయి, అంటే రాజకీయ ఒత్తిడి ఉందా లేకపోతే ఏంటనే కోణంలో అయితే హైకోర్టు కూడా విచారణ అయితే చేపట్టింది. కానీ ఎందుకు ఇలా అంటే పోలీసులే ఒక న్యాయం చేయాల్సిన పోలీసులే కేసు వాపస్ తీసుకోండి, లేకపోతే ఒక చిన్న బాలికపై ఇటువంటి కేసు జరిగినప్పటికీ వాళ్ళు వెంటనే స్పందించి వారి బాధితులకి తగిన న్యాయం చేయకుండా ఇలా కేసు వెనక్కి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా అలా ఎందుకు అంటే ఎంత రాజకీయమైనా సరే ఎవరైనా సరే అటు కూటమి అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే అధినేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరైనా సరే అక్కడ పవన్ కళ్యాణ్ తప్పు చేసినా, సీఎం చంద్రబాబు ఎవరు తప్పు చేసినా చాలా తీసేసే చట్టం రావాలని నాయకులు చెప్తున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అటువంటి సిచ్యువేషన్ లేదని చెప్పి చాలా మంది అయితే బాధను అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ సామాన్య ప్రజలకు హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. కాబట్టి శాఖాపరమైనటువంటి చర్యలకు సో పూర్తి స్థాయిలో పోలీసులు ఏమైనా పరిశీలించేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఉన్నతాధికారులు? ఖచ్చితంగా స్వరాజ్, ఎందుకంటే ఏదైతే ఇప్పుడు దీని మీద సరైన ఒక తీసుకోకపోతే ఒక సరైన న్యాయం జరగకపోతే అటు బాధితులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది ప్రతిరోజు కూడా మన పలు చోట్ల ప్రతిరోజు కూడా ఏదో ఒక మూలన ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాలికలపై ఈ మధ్య కాలంలో చాలా మంది బాలికలపై అయితే ఇటువంటి అత్యాచారాలు అయితే చాలా దారుణంగా పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే ఎక్కడైనా ఒక తప్పు జరిగితే ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితే కానీ వేరే వాళ్ళు భయపడి ఇటువంటి పడడానికి భయపడే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారిని పోలీసులే ఇలాగా వెనకేసుకొచ్చి కేసు వాపస్ తీసుకోమని చెప్పడం చాలా బాధాకరమైన. ఖచ్చితంగా ఆ డిఎస్పీ గారిని కూడా ఏదైతే ఈ చర్య మీద ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని హైకోర్టు కూడా చెప్పింది. విచారణ చేపట్టాలని కూడా సంబంధిత అధికారులకు కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. చూడొచ్చు. రైట్ సాయిరామ్, థ్యాంక్ యూ.
మొత్తం భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరానికి చెందినటువంటి ఓ బాలికపై లైంగిక దాడి కేసులో ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు సదరు బాలిక తల్లి. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని స్వీకరించి విచారణ జరిపింది న్యాయస్థానం. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితురాలను బెదిరించడం ఏంటంటూ కూడా డీఎస్పీ రఘువీర్ విష్ణుకి హైకోర్టు ప్రశ్నించింది. సో బాలికకు అండగా ఉండాల్సినటువంటి పోలీసులే ఇలా చేస్తే ఎలా అంటూ కూడా నిలదీసింది. ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పడానికి సిగ్గుగా అనిపించడం లేదా అంటూ కూడా హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. రాజకీయ కారణాలు ఉన్నాయని మీరు ఎలా చెబుతారంటూ డీఎస్పీ రఘువీర్ పైన ప్రశ్నల వర్షం కురిపించింది. దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా అంటూ నిలదీసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక రాజీనామా చేసి వెళ్లిపోవాలని డీఎస్పీ రఘువీర్ విష్ణు పైన కోర్టు మండిపడింది.